ఈరోజు మిల్లెట్ పాస్తా చేసుకుందామని చెప్పేసి సండే చేస్తున్నామండి. మిల్లెట్ పాస్తా ఆల్రెడీ నేను మిల్లెట్ పాస్తాని బాయిల్ చేసి కోల్డ్ వాటర్ యూజ్ చేసి పెట్టుకున్నాను. సపరేట్గా ఆనియన్స్, కర్రీ లీవ్స్, క్యారెట్, బీన్స్, టమాటాస్ ప్యాన్ పెట్టాను. ఆయిల్ వేసి స్టార్ట్ చేస్తాను ప్రాసెస్ చూడండి. సో ఫస్ట్ కర్రీ లీవ్స్ వేస్తున్నానండి. కర్రీ లీవ్స్ కొంచెం ఇదైన తర్వాత ఆనియన్స్, సో ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత నేను క్యారెట్ వేసుకుంటాను. ఆనియన్స్, కర్రీ లీవ్స్ ఫ్రై అయినాయండి. క్యారెట్ వేసుకుంటున్నాను. దాంట్లో క్యారెట్ కొంచెం వేగిన తర్వాత బీన్స్ యాడ్ చేస్తాను. చూడండి, క్యారెట్ వేగిందండి. క్యారెట్ వేగింది, బీన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను దీంట్లో. చూడండి, బీన్స్ కూడా బాగా వేయాలి. క్యారెట్, బీన్స్ తర్వాత దాంట్లో కొంచెం టమాటా వేసుకోను. ఇది నార్మల్ టమాటా కాదండి, చెర్రీ టమాటాస్ ఇది కట్ చేశాను. చెర్రీ టమాటోస్ వేస్తున్నాను. చెర్రీ టమాటాస్ కూడా కొంచెం వేసిన తర్వాత ఒక 2-3 minutes బాగా అన్ని మగ్గనిచ్చేయాలి. తర్వాత మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. మసాలా వేస్తున్నాను. పాస్తా మసాలా అండి ఇది. పాస్తా మసాలా వేసి దీన్ని ఒక మళ్ళీ 2-3 minutes ఇది కానీ వేస్తాను. సో లిడ్ పెట్టేస్తాను. దీనిపైన ఒక 4 minutes బాగా ఉడికిన తర్వాత పాస్తా వేస్తాను. చూడండి, సో మసాలా ఇవన్నీ మొత్తం బాగా వేగిందండి. సో పాస్తా యాడ్ చేస్తాను ఇప్పుడు నేను దీనికి. పాస్తా వేసి బాగా కలిపి పెట్టిన తర్వాత కొంచెం గ్రీన్ చిల్లీ సాస్ యాడ్ చేస్తున్నాను అండి. గ్రీన్ చిల్లీ సాస్ను ప్లస్ అలాగే కొంచెం సోయా సాస్ యాడ్ చేస్తాను. పాస్తా కొంచెం స్పైసీగా ఉండాలని చెప్పేసి ప్రిపరేషన్ చేస్తాను. సో టేస్ట్గా తగ్గట్టుగా కొంచెం సాల్ట్ వేస్తున్నాను పైన. దీంట్లో టమాటా సాసు, సోయా సాసు వేసానండి. తర్వాత ప్లేట్లో సర్వ్ చేస్తాను. చూడండి, ఇట్లా ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను ఇట్లా. సో పాస్తా చూసాక కదా ఎలా చేశాను. మీరు ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. ఎలా ఉందో టేస్ట్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్. బాయ్.